తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదలైంది. కింగ్ నాగార్జున గారు మరోసారి హోస్ట్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ప్రోమోలో దశావతారం కాన్సెప్ట్‌ని పరిచయం చేస్తూ ఈసారి ఆట మరింత కఠినంగా, ఉత్కంఠభరితంగా ఉండబోతుందని తెలిపారు. ఆటలో సవాల్ కాదు, ఈసారి ఆటే సవాల్ అనే ట్యాగ్‌లైన్‌తో షోపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. 'బిగ్ బాస్ 10లో పాల్గొనబోయే తొలి కంటెస్టెంట్‌గా ప్రముఖ సీరియల్ నటి పేరు ఆమె వెల్లడించడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. యాంకర్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కమెడియన్ ఇమ్మాన్యుయల్‌తో చేస్తున్న లవ్ ట్రాక్ కామెడీ స్కిట్స్ ఆమెకు మరింత పాపులారిటీ తీసుకొచ్చాయి. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇదే సమయంలో 'కిస్కే టాక్స్' అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీల సంభాషణ కొనసాగిస్తుంది. తాజాగా ఈ షోకి ప్రముఖ సీరియల్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ వర్ష 'బిగ్ బాస్' గురించి ప్రశ్నించగా ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తమిళ్ 'బిగ్ బాస్' నుంచి అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు. ఆ తర్వాత తెలుగు 'బిగ్ బాస్' నుంచి కూడా సంప్రదించారు. అప్పుడు నేను అంగీకరించలేదు. అయితే ఈసారి 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 నుంచి కాలొస్తే మాత్రం ఖచ్చితంగా హౌస్‌లోకి వెళ్తాను అని చెప్పింది. ప్రియాంక వ్యాఖ్యలు విన్న వెంటనే యాంకర్ వర్ష సరదాగా స్పందిస్తూ అయితే 'బిగ్ బాస్ 10' ఫస్ట్ కంటెస్టెంట్ దొరికినట్టే. ప్రియాంక నల్కరి పెట్టబోతున్న తొలి కంటెస్టెంట్ అంటూ ప్రకటించింది. దీంతో ప్రియాంక కూడా ఈ సీజన్‌లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించింది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక నల్కరి పేరు కొత్తది కాదు. కెరీర్ ప్రారంభంలోనే పలు తెలుగు సీరియల్‌లో ద్వారా ఆమె గుర్తింపు తెచ్చుకున్న ఆమె 'ఆహారం', 'మేఘమాల మంగమ్మ గారి మనవరాలు', 'శ్రావణ సమీరాలు' వంటి ధారావాహికల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఆమె ప్రతిభకు తగ్గ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న దక్కలేదు. సీరియల్స్‌తో పాటు యాంకర్‌గా కూడా తన అదృష్టాన్ని ప్రియాంక గెటప్ శ్రీనుతో కలిసి సినిమా చూపిస్తూ చాలా ఎంటర్‌టైన్‌మెంట్స్ చేస్తూ వాళ్ళు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇదే సమయంలో వెండితెరపై కూడా అవకాశాలు అందిపించుకుంది. 'అందరి బంధువయ్య' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె 'శివ మనసులో శృతి'లో హీరో సుధీర్ బాబు పాత్రలో కనిపించింది. అనంతరం 'కిక్ 2', 'హైపర్', 'నేనే రాజు నేనే మంత్రి' వంటి సినిమాల్లో నటించింది. అలాగే రాఘవ లారెన్స్ తెరకెక్కించిన 'కాంచన 3'లో కూడా పాత్ర పోషించి తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ప్రియాంక తమిళ బుల్లితెర వైపు అడుగువేసింది. తమిళ్ ప్రేక్షకులకు మనసులు గెలుచుకుంది. తమిళ బుల్లితెరలో స్టార్ హీరోయిన్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే వర్ష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజంగా ప్రియాంక నల్కరి 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10లో పాల్గొంటుందా? లేక ఇది కేవలం సరదాగా కామెంట్ అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతుంది. అధికార కంటెస్టెంట్ జాబితా ఇంకా బయటకైతే రాకపోయినా ప్రియాంక చేసిన వ్యాఖ్యలతో ఆమె పేరు మాత్రం 'బిగ్ బాస్ 10' రేస్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అధికార ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్